హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. రైల్వే శాఖలో సంబంధించి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దరఖాస్తులు ప్రారంభం అయితే అయ్యాయి. ప్రతి ఒక్కరూ దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. రైల్వేలో సంబంధించి 32,438 ఉద్యోగాలు అయితే దరఖాస్తులు ప్రారంభము. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. మా వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. చూడండి, రైల్వేలో సంబంధించి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకైతే శుభవార్త అయితే అందుతుంది. 32,438 గ్రూప్ డి రైల్వే ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో ఈ భర్తీకి చేపట్టనున్నారు. దీనికి సంబంధించి అర్హతలు చూసుకుంటే 10వ తరగతి ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హులు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ వచ్చి జనవరి 23 నుంచి అయితే ప్రారంభమైంది. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అనేది దరఖాస్తు అయితే చేసుకోండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. చూడండి తర్వాతది. మొత్తం పోస్టులు చూసుకుంటే 32,438 పోస్టులు అయితే ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీల వివరాలు అయితే చూద్దాము. ట్రాక్ మెయింటెనెన్స్ సంబంధించి పోస్టుల సంఖ్య చూసుకుంటే 13,187 ఖాళీలు అయితే ఉన్నాయి. పాయింట్స్మెన్ సంబంధించి చూసుకుంటే 5,058 ఖాళీలు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ సంబంధించి చూసుకుంటే 799 ఖాళీలు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ బ్రిడ్జ్ సంబంధించి చూసుకుంటే 301 ఖాళీలు అయితే ఉన్నాయి. చూడండి, విభాగాల వారీగా ఖాళీలు ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి విభాగాల వారీగా ఖాళీలు చూద్దాము. చూడండి తర్వాతది. అసిస్టెంట్ పిఏ సంబంధించి చూసుకుంటే 247 ఖాళీలు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ సంబంధించి చూసుకుంటే 2,587 ఖాళీలు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ సంబంధించి చూసుకుంటే 420 ఖాళీలు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ వర్క్షాప్ సంబంధించి చూసుకుంటే 3,077 ఖాళీలు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ ఎస్&టి సంబంధించి చూసుకుంటే 2,012 ఖాళీలు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ టీఆర్డి సంబంధించి చూసుకుంటే 1,381 ఖాళీలు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ సంబంధించి చూసుకుంటే 950 ఖాళీలు అయితే ఉన్నాయి. చూడండి తర్వాతది. అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ సంబంధించి చూసుకుంటే 744 ఖాళీలు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ సంబంధించి చూసుకుంటే 1,041 ఖాళీలు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ సంబంధించి చూసుకుంటే 625 ఖాళీలు అయితే ఉన్నాయి. మొత్తం ఖాళీల వివరాలు అయితే మొత్తం చూసుకుంటే 13,438 ఖాళీలు అయితే ఇవి. అర్హతలు చూసుకుంటే 10వ తరగతి లేదా ఐటీఐ, డిప్లొమా, ఎన్సీవీటీ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్, ఎన్ఏసీ సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ అయితే ఉత్తీర్ణులు అయితే ఉండాలి. దాంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి అయితే ఉండాలి. వయో పరిమితి చూసుకుంటే 1/1/2025 నాటికి అభ్యర్థులు వయసు చూసుకుంటే 18 నుంచి 36 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి. నిబంధనల ప్రకారం చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు వయో సడలింపు అయితే కలదు. దీనికి సంబంధించి ఇది వయో పరిమితి. చూడండి తర్వాతది. దరఖాస్తుల ఫీజు చూసుకుంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించి 500, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళలు అభ్యర్థులకు సంబంధించి 250 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు సిబిటికి హాజరైన తర్వాత బ్యాంక్ ఛార్జీలు మినహా మిగిలినవి మొత్తాన్ని అయితే తిరిగైతే చెల్లిస్తారు. దరఖాస్తు విధానం వచ్చి ఆన్లైన్ ద్వారా అనేది దరఖాస్తు అనేది చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ చూసుకుంటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ, డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషను తదితరాల ఆధారంగా అనేది అభ్యర్థులు అనేది ఎంపిక అయితే ఉంటుంది. ఎంపిక ప్రక్రియ అనేది దరఖాస్తు విధానం ఆన్లైన్లో అనేది దరఖాస్తు అయితే చేసుకోవాలి.
నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ప్రతి ఒక్కరూ ఆన్లైన్లోనేది దరఖాస్తు చేసుకోండి. చూడండి తర్వాతది. ప్రారంభం జీతం చూసుకుంటే నెలకు 18,000 అయితే ఉంటుంది. ముఖ్యమైన తేదీలు చూసుకుంటే దరఖాస్తులకు సంబంధించి చూసుకుంటే ప్రారంభం వచ్చి 23/1/2025 నుంచి దరఖాస్తులకు చివరి తేదీ వచ్చి 22/2/2025 వరకు అయితే ఉంది. మరిన్ని పూర్తి వివరాలు కావాలంటే నోటిఫికేషన్ క్షుణ్ణంగా అయితే చదవగలరు. మీకు పూర్తి వివరాలు కావాలంటే అఫీషియల్ సైట్లు అనేది ప్రతి ఒక్కరు చూసుకోండి. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. తెలియని వాళ్ళకు ఉంటే తెలియజేయండి. ప్రతి ఒక్కరు నిరుద్యోగులకి మంచి చక్కటి అవకాశం. ప్రతి ఒక్కరు ఆర్ఆర్బి గ్రూప్ బి నోటిఫికేషన్ అనేది ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అనేది దరఖాస్తు చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వచ్చి సిలబస్ వివరాలు అయితే